హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జశ్వంత్. ఈ రోజు మన డీసీ మిషన్ సిరీస్లో ఆర్మేచర్ రియాక్షన్ ఆన్ ఏ డీసీ మిషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఐఏ ఆన్ ఫైఎం. అంటే ఆర్మేచర్ ఫ్లక్స్ ఎఫెక్ట్ అనేది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ మీద పడితే దాన్నే ఆర్మేచర్ రియాక్షన్ అని అంటాం. సో ది ఎఫెక్ట్ ఆన్ ఫైఏ ఆన్ ఫైఎం ఈజ్ నోన్ యాజ్ ఆర్మేచర్ రియాక్షన్. ఈ ఆర్మేచర్ రియాక్షన్ అనేది మొత్తం 2 కండిషన్స్లో అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అట్ నో లోడ్ కండిషన్, అంటే నో లోడ్లో మనకి ఆర్మేచర్ రియాక్షన్ అనేది ఎలా ఉంటుందని. ఫస్ట్ మనం ఇక్కడ నో లోడ్ అంటే కరెంట్ అనేది అప్లై చేయం. సో ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్మేచర్ కరెంట్ 0 అయినప్పుడు అందులో ఉన్న ఫ్లక్స్ ఫైఏ కూడా 0 అవుతుంది. దీన్ని మనం నో లోడ్ ఆర్మేచర్ రియాక్షన్ అని అంటాం. సో ఇందులో మనకి మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది నార్త్ నుంచి సౌత్కి అనేది ఫ్లో అవుతుంది. సో ఇలా డైరెక్షన్ అనేది నార్త్ నుంచి సౌత్కి ఉంటుంది. సో ఫస్ట్ ఇందులో మనకి 2 యాక్సిస్ అనేవి ఉంటాయి. వన్ వచ్చేసి క్వాడ్రటిక్ యాక్సిస్ అంటే క్యూ యాక్సిస్, అండ్ అనదర్ వన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్లోది డి యాక్సిస్ అంటే డైరెక్ట్ యాక్సిస్. సో ఈ 2 యాక్సిస్ అనేవి మనకి నో లోడ్ కండిషన్లో అనేవి ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి బ్రషెస్ అనేవి ఉంటాయి. ఇట్ సైడ్ ఒక బ్రష్ అండ్ అందర్ సైడ్ ఇంకో బ్రష్. సో ఫస్ట్ మనకు పైన వచ్చేసి జిఎన్ఏ అనేది ఉంటుంది, అంటే జియోమెట్రికల్ న్యూట్రల్ యాక్సిస్. అండ్ అనదర్ సైడ్ వచ్చేసి ఎంఎన్ఏ అనేది ఉంటుంది, అంటే మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్. సో ఇక్కడ ఉన్న కండక్టర్స్లో మనకి సో ఇక్కడ మనం రైట్ హ్యాండ్ రూల్ అనేది యూస్ చేస్తాం. సో రైట్ హ్యాండ్ రూల్ యూస్ చేస్తే మనకి ఫ్లక్స్ డైరెక్షన్ అనేది నార్త్ టు సౌత్, అంటే ఇది డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్. 4 ఫింగర్ అనేది డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్, అలాగే థంబ్ ఫింగర్ వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ కండక్టర్. సో అండ్ మిడిల్ ఫింగర్ వచ్చేసి ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. సో ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. సో అంటే ఇక్కడ మిడిల్ ఫింగర్ అనేది అవే ఫ్రమ్ ది అబ్జర్వర్, అంటే అది క్రాస్ ప్రోడక్ట్ అనేది అవుతుంది అనమాట. సో నార్త్ సైడ్ ఉన్నవన్నీ క్రాస్ ప్రోడక్ట్స్, అండ్ అలాగే సౌత్లోనివి ఆపోజిట్ అంటే డాట్ ప్రోడక్ట్స్. సో ఇలా మనకి క్రాస్ అండ్ డాట్ ప్రోడక్ట్స్ అనేవి వచ్చాయి. ఈ నో లోడ్ కండిషన్లో ఏంటంటే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, అప్పుడు మనకి క్రాస్ ప్రోడక్ట్స్ ఉండవు, అలాగే డాట్ ప్రోడక్ట్స్ అనేవి కూడా ఉండవు. సో ఇక్కడ మనకి ఆర్మేచర్ రియాక్షన్ అనేది జరగదు. ఇప్పుడు మనం లోడ్ అనేది అప్లై చేస్తే, అంటే వెన్ లోడ్ ఈజ్ కనెక్టెడ్, సో లోడ్ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఐఏ అనేది ఉంటుంది. ఐఏ ఇంక్రీజ్ అయినప్పుడు దాంతోపాటు మనకి ప్యారలల్గా ఫైఏ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఫైఏ కూడా ఇంక్రీజ్ అయినప్పుడు అందులో ఆర్మేచర్ రియాక్షన్ కూడా వస్తుంది. సో ఆర్మేచర్ రియాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ ఆర్మేచర్ రియాక్షన్ అనేది వచ్చినప్పుడు మనకి ఎంఎన్ఏ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఎలా షిఫ్ట్ అవుతుందని చెప్పి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం థంబ్ రూల్ యూస్ చేసి మనకి మ్యాగ్నెటిక్ అంటే లోపల ఉన్న ఫైఏ అనేది ఎలా మూవ్ అవుతుందని చెప్పి చూద్దాం. సో ఫస్ట్ బై యూజింగ్ థంబ్ రూల్, అంటే థంబ్ రూల్ యూజ్ చేస్తే మనకి ఇందాక ఏమనుకున్నాం, కరెంట్ అనేది ఇన్వర్ట్స్, అంటే కరెంట్ అనేది లోపలికి వెళ్తుంది అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. అంటే అప్పుడు మనకి డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉన్నట్టు, ఇట్ సైడ్, అంటే క్లాక్ వైజ్లో రొటేట్ అవుతున్నట్టు. సో క్లాక్ వైజ్లో రొటేట్ అవుతున్నప్పుడు అప్పుడు మన ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్లో అనేది రొటేట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం సౌత్ పోల్ నుంచి చూసుకుంటే ఇన్వర్ట్స్, అంటే మనకి కరెంట్ డైరెక్షన్ అనేది ఇట్ సైడ్ ఉంది. సో ఇట్ సైడ్ ఉన్నప్పుడు మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ డైరెక్షన్ అనేది ఎలా ఉంది, ఇట్ సైడ్ వస్తుంది. సో ఇది కూడా ఇట్ సైడ్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఆర్మేచర్ యొక్క ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ అనమాట. సో ఈ కండిషన్లో మనకి ఏం చేస్తుంది, ఐఏ అనేది ఫైఎంని క్రాస్ చేస్తుంది, అంటే ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని క్రాస్ చేస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, క్రాస్ మ్యాగ్నెటిజం ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మ్యాగ్నటైజేషన్. సో క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దేనివల్ల, డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్. సో ఇలా మనకి క్రాస్ మ్యాగ్నెటిజం ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఈ క్రాస్ మ్యాగ్నెటిజం వల్ల మనకి
మెయిన్ ఫీల్డ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా డిస్టర్బ్ అవడం వల్ల దేనికి లీడ్ చేస్తుంది? ఇట్ లీడ్స్ టు స్మాల్ చేంజ్ ఇన్ షిఫ్టింగ్ ఆఫ్ ఎంఎన్ఏ. సో ఈ చేంజ్ వల్ల మనకి ఎంఎన్ఏ అనేది షిఫ్ట్ అవుతుంది. స్మాల్ చేంజ్ అంటే స్లైట్గా చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ షిఫ్టింగ్ అనేది ఎలా జరుగుతుందంటే ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇక్కడ టిప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇట్ సైడ్ లీడింగ్ టిప్. సో ఇక్కడ మనకి లీడింగ్ టిప్ అనేది ఉంటుంది. ఈ లీడింగ్ టిప్ ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకి డైరెక్షన్ అనేది ఇట్ సైడ్ ఉంది. సో ఇలా మనకి ఆర్మేచర్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఆర్మేచర్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది? మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్లు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి అక్కడ డీమ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అనేది ఒకటి వస్తుంది. సో ఈ డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ రావడం వల్ల మనకి ఇక్కడ లీడింగ్ టిప్ అనేది వస్తుంది అనమాట. సో అదేవిధంగా కింద చూసుకుంటే ఇక్కడ లాగింగ్ టిప్, ఎందుకంటే సేమ్ డైరెక్షన్లు ఉంటాయి కాబట్టి. సో ఇది ఇట్ సైడ్ ఫ్లో అవుతుంది. సో ఇలా వచ్చి ఎలా ఫ్లో అవడం వల్ల మనకి ఈ రెండు డైరెక్షన్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో ఇక్కడ లాగింగ్ టిప్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అలా ఇక్కడ చూసుకుంటే సేమ్ సిమిలర్గా ఇక్కడ లీడింగ్ టిప్, ఇక్కడ లాగింగ్ టిప్. సో ఇలా మనకి 4 టిప్స్ అనేవి ఉంటాయి. సో లాగింగ్ టిప్ మీనింగ్ ఏంటంటే రెండు సేమ్ డైరెక్షన్లో ఉండడం వల్ల మనకి అక్కడ డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, అక్కడ స్ట్రాంగ్ అనేది ఉంటుంది అనమాట, అంటే మ్యాగ్నటైజింగ్. సో దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ మనకి ఫ్లక్స్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ లీడింగ్ టిప్ ఉండడం వల్ల వీక్ డీమ్యాగ్నటైజేషన్ అనేది ఉంటుంది. సో వీక్ డీమ్యాగ్నటైజేషన్ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఫ్లక్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ ఫ్లక్స్ అనేది తక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఇలా జిఎన్ఏ యాక్సిస్ అనేది ఉంటే ఇక్కడ ఎక్కడైతే మనకి ఫ్లక్స్ లేదో అక్కడ మనకి ఎంఎన్ఏ అనేది ఉంటుంది. సో అక్కడ మనకి ఎంఎన్ఏ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎంఎన్ఏ మీనింగ్ ఏంటంటే మ్యాగ్నటైజింగ్ న్యూట్రల్ యాక్సిస్. సో ఎక్కడైతే మనకి తక్కువ ఫ్లక్స్ అనేది ఉందో ఈ ఎంఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, అక్కడ అంటే షిఫ్ట్ అవుతుంది. సో ఐడియల్గా వస్తే ఇక్కడ మనకి డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అనేది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్కి ఈక్వల్గా ఉంటుంది. బట్ మనం ప్రాక్టికల్గా వస్తే డీమ్యాగ్నటైజింగ్ అనేది మ్యాగ్నటైజింగ్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఈ డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఈ మిషన్లో అనేది స్పార్క్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. సో ఈ స్పార్క్స్ అనేవి ప్రొడ్యూస్ అవడం వల్ల అక్కడ మనకి పూర్ కాంపిటీషన్ అనేది వస్తుంది. సో ఈ పూర్ కాంపిటీషన్ వల్ల మనకి మిషన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇది మనకి ఎలా వచ్చిందంటే ఎంఎన్ఏకి జిఎన్ఏకి మధ్యలో ఉన్న ఎయిర్ గ్యాప్. సో ఈ ఎయిర్ గ్యాప్ ఉండడం వల్ల అందులో ఉన్న రిలక్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ రిలక్టెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి అందులో ఉన్న ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మిషన్ని మనం 2 హాఫ్స్ కింద చేసుకుంటాం. అంటే 2 హాఫ్స్ కింద చేసుకుంటే ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విధంగా నార్త్ పోల్కి అనేవి క్రాస్ ప్రొడక్ట్స్, అలాగే సౌత్ పోల్కి అనేది డాట్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని బట్టి ఫస్ట్ మనం మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ గ్రాఫ్ గీసుకుంటే, సో ఫస్ట్ మనకి నార్త్ పోల్ దగ్గర వేవ్ ఫామ్ అనేది అంటే ఫ్లక్స్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ యాక్సిస్లో గీసుకున్నాం. అదేవిధంగా సౌత్ పోల్కి తక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఆపోజిట్ నెగిటివ్లో గీసుకుంటాం. సో ఇది మనకి ఒక సైకిల్. సో ఇది చూసుకుంటే మనకి మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్. సో మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది మనకి ట్రెప్జోడియల్గా ఉంటుంది. ఇది మనకి ట్రెప్జోడియల్ వేవ్ ఫామ్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఆర్మేచర్ ఎంఎంఎఫ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఎంఎన్ఏ ఇంకా జిఎన్ఏకి, సో ఎంఎన్ఏకి జిఎన్ఏకి మధ్యలో ఉంటుంది. సో దీన్ని మనం డౌన్వర్డ్స్ అనేది గీసుకుంటాం. ఇది ఎక్కడ వస్తుందంటే ఎంఎన్ఏ పాయింట్కి ప్యారలల్గా వస్తుంది అనమాట. మనకి ఎంఎంఎఫ్ అనేది ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది 0 అనేది అవ్వదు. సో ఇది మనకి ట్రయాంగులర్ వేవ్ ఫామ్లో ఉంటుంది. సో ఇది ఆర్మేచర్ ఎంఎంఎఫ్, ఇది మనకి ట్రయాంగులర్ వేవ్ ఫామ్లో వస్తుంది. సో ఇప్పుడు మనం గీసింది చూసుకుంటే ఇది ఆర్మేచర్ ఎంఎంఎఫ్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఫ్లక్స్ ఫైఏ అంటే ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇది కూడా సేమ్ ఈ ఎంఎంఎఫ్కి సిమిలర్గానే వస్తుంది. సో స్లైట్గా ఇంక్రీజ్ అవుతుంది ఫ్లక్స్. ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ మనకి చిన్న డిస్టర్బెన్స్ అనేవి వస్తాయని ఇందాకే చెప్పుకున్నాం. సో ఈ డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ స్లైట్గా డౌన్వర్డ్స్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఫైఏ. ఇది మనకి వేవ్ ఫామ్ అనేది శాడిల్.
శాడిల్ టైప్ వేవ్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఇది మనకి వేవ్ ఫార్మ్స్. సో దీనికి మన రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది డ్రా చేస్తే, సో ఈ రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది మనకి ఎక్కడ మ్యాక్సిమం ఉంది అంటే రిజల్టెంట్ ఫ్లక్స్ అంటే 5R. 5R ఈజ్ నథింగ్ బట్ 5M ప్లస్ 5A. సో ఈ 5M ఇంకా 5A అనేది ఎక్కడ మ్యాక్సిమం ఉంది? సో ఈ పాయింట్ దగ్గర మనకి మ్యాక్సిమం అనేది ఉంది. సో ఇక్కడ మనం మ్యాక్సిమం తీసుకుంటే ఇక్కడ నుంచి అంటే ఇది స్లైట్గా ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ మ్యాక్సిమంకి వచ్చి, అదే విధంగా మనకి స్లైట్గా డిక్రీజ్ అయ్యి ఇక్కడ 0కి వస్తుంది. సో అంటే ఇక్కడ మనకి ఆర్మేచర్ ఎంఎంఎఫ్ అనేది మినిమం ఉన్నట్టు, అంటే ఇది ఎంఎన్ఏ. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ ఆర్మేచర్ ఎంఎంఎఫ్ అనేది క్యూ యాక్సిస్ దగ్గర మ్యాక్సిమం ఉంది. అలాగే ఎక్కడ మినిమం ఉంది? డి యాక్సిస్. సో డి యాక్సిస్ దగ్గర మినిమమ్, అలాగే క్యూ యాక్సిస్ దగ్గర మ్యాక్సిమమ్. సో ఇలా మనం ఫ్లక్స్ అనేది తీసుకుంటాం. సో ఈ కండిషన్ అనేది ఎలా వచ్చింది? సో ఫ్లక్స్ 5 అంటే ఎంఎంఎఫ్ బై ఎస్. సో ఇక్కడ మనకి ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అయితే ఎస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మనకి ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ ఏ డీసీ మిషన్. సో దీని యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే ఎంఎన్ఏ షిఫ్టింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఎంఎన్ఏ షిఫ్టెడ్. సో దీన్ని బట్టి మనకి ఇది కన్క్లూజన్ అనమాట. ఎంఎన్ఏ షిఫ్టెడ్ టు సేమ్ డైరెక్షన్ టు జనరేటర్. సో ఎంఎన్ఏ అనేది ఎక్కడికి షిఫ్ట్ అయింది? జనరేటర్ రొటేటింగ్ డైరెక్షన్, మోటార్కి ఆపోజిట్లో, జనరేటర్కి సేమ్ డైరెక్షన్లో. సో ఎంఎన్ఏ అనేది ఎక్కడికి షిఫ్ట్ అయింది? సో ఇక్కడున్న ఎంఎన్ఏ ఇలా మనకి ఫార్వర్డ్ అంటే జనరేటర్ డైరెక్షన్. సో జనరేటర్ డైరెక్షన్లోకి మనకి షిఫ్ట్ అయిందనమాట. సో దీన్నే మనం ఎంఎన్ఏ షిఫ్టెడ్ టు సేమ్ డైరెక్షన్ టు జనరేటర్. సో ఇది మనకి ఆర్మేచర్ రియాక్షన్ ఆఫ్ ఏ డీసీ మిషన్. సో హోప్ఫుల్లీ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్గానే అనిపించింది అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసేయండి. సో థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్డ్.